హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చేసి చూడు. సో ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి సోప్స్ గురించి. సో నార్మల్గా మనం డైలీ స్కిన్ కేర్ రొటీన్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యూస్ చేసేదైతే సోప్స్. సో అలాంటి సోప్స్ని మనం మంచి క్వాలిటీ సోప్స్ యూస్ చేస్తున్నామా, మన స్కిన్కి ఆ సోప్స్ అనేవి సూట్ అవుతున్నాయా లేదా? సో దానికోసం అని చెప్పి నేను పీహెచ్ టెస్ట్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఏంటంటే కామన్గా మనం సోప్స్ అనేవి ఎలా పర్చేస్ చేస్తామంటే టీవీలో ఏమన్నా న్యూ లాంచ్డ్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే సెలబ్రిటీస్ అందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు కదా. సో మనకి అనిపిస్తూ ఉంటుంది బట్ ఆ సోప్ బాగుంటుందేమో, కొత్తగా లాంచ్ అయింది కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి. సో మీతో పాటు నేను కూడా కామన్గా ఇలాగే థింక్ చేస్తాను. బట్ ఏంటంటే ఈ మధ్య నాకు అనిపిస్తుందన్నమాట, పీహెచ్ టెస్ట్ అనేది మనం చేసుకున్నట్టయితే మనం ఆ క్వాలిటీ, సోప్ యొక్క క్వాలిటీని మనమే చెక్ చేసుకోవచ్చు కదా. సో దాన్ని బట్టి మనం స్కిన్కి అనేది యూజ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుందన్నమాట. సో ఈరోజు ఈ సోప్స్ అన్నిటి పీహెచ్ టెస్ట్ అయితే నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. పీహెచ్ టెస్ట్, అసలు పీహెచ్ లెవెల్ అంటే ఏంటి, మన స్కిన్ యొక్క పీహెచ్ లెవెల్ ఎలా ఉంటుంది, మన నార్మల్ ప్రతి ఒక్కళ్ళ స్కిన్ పీహెచ్ వాల్యూ అనేది 4.5 to 5.5 ఉంటుంది. సో ఈ వాల్యూస్ మధ్యలో ఉన్న సోప్స్ని యూజ్ చేస్తే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఓవర్ పీహెచ్ వాల్యూ ఉన్నవి అలాంటివి యూజ్ చేస్తే మన స్కిన్ అది, మీది ఆయిలీ స్కిన్ అనుకోండి, ఆయిలీగా అయిపోతుంది అన్నమాట స్కిన్. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది అన్నమాట. మన స్కిన్ యొక్క పీహెచ్ వాల్యూ ఈ సోప్స్ యొక్క పీహెచ్ వాల్యూ బ్యాలెన్స్ అవ్వకపోతే కనుక, సో మనకి పీహెచ్ స్కేల్ అనేది ఇక్కడ ఇండికేట్ చేశారు చూసారా, ఇక్కడ కలర్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ పీహెచ్ స్కేల్ 1 నుంచి 14 వరకు, 1 నుంచి స్టార్ట్ అయ్యి 14 వరకు 14ని ఎండ్ అవుతుంది. సో 1 నుంచి 6 వరకు ఉన్న వాల్యూస్ని మనం ఎసిడిక్ వాల్యూస్ అంటాం. సో అలాగే 8 నుంచి 14 వరకు ఉన్న వాల్యూస్ని ఆల్కలైన్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి దాంట్లోని అంటాం. సో 7 ఏదైతే ఉందో దాన్ని న్యూట్రల్ అని అంటమాట. సో మన స్కిన్ పీహెచ్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పానండి, 4.5 to 5.5. సో ఈ పీహెచ్ టెస్ట్ చేసినప్పుడు ఆ వాల్యూస్ కూడా ఆ మధ్యలో కనుక వస్తే ఆ సోప్ అనేది మంచి సోప్ అని అర్థం అన్నమాట. సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ సోప్స్ అన్నిటి పీహెచ్ వాల్యూస్ అనేవి చెక్ చేయడానికి. సో మీరు కూడా నాతో పాటు ఎక్సైటెడ్గా ఉంటే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని జస్ట్ అలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడల్లా నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు పీహెచ్ టెస్ట్ అనేది షేర్ చేస్తున్నాను. సో మీకు చెప్పినట్టు ఇవి పీహెచ్ వాల్యూస్ 1 to 14, అండ్ దీంట్లో ఒక పీహెచ్ స్ట్రిప్ అనేది తీసుకుంటున్నాను నేను. సో ఫస్ట్ డెటాల్ సోప్ మీద టెస్ట్ చేసేద్దాం. సో డెటాల్ సోప్, వరల్డ్స్ ఫేమస్ యాంటీ బ్యాక్టీరియల్ సోప్. సో దీన్ని టెస్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికోసం అని చెప్పి నేను కొంచెం వాటర్ అనేది సోప్ మీద స్ప్రే చేసేస్తున్నాను. సో వెట్గా ఉంటే మనకి పీహెచ్ టెస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే పీహెచ్ స్ట్రిప్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో మీరే చూడొచ్చు, పీహెచ్ స్ట్రిప్ అనేది నేను ఇక్కడ ప్లేస్ చేసిన వెంటనే కలర్ చేంజ్ అయింది. సో చాలా గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. సో దీంట్లో ఏ కలర్లో ఉంది అనేది అయితే కంపేర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ 7 అయితే లైట్గా ఉంది. సో డార్క్ షేడ్లోనే ఉంది 8. సో 8.5 to 9 మధ్యలో ఉంది.
సో ఈ స్ట్రిప్ ఈ డెటాల్ సోప్ అనేది పీహెచ్ వాల్యూ 8.5 సంథింగ్ అలా వచ్చిందండి. సో ఇదైతే మన స్కిన్ మీద యూజ్ చేసినట్టయితే మన స్కిన్ అనేది అస్సలు పాడైపోతుందన్నమాట. సో మనకి అడ్వర్టైజ్మెంట్ అన్నీ చేసే దాని ప్రకారం ఏంటంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ సోప్, ఇదేమో జర్మ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నారు. కానీ దీని పీహెచ్ బ్యాలెన్స్ అయితే మీరు చూసారు కదా, పీహెచ్ వాల్యూ అయితే మీరు చూసారు కదా, ఇదండి. సో నెక్స్ట్ సోప్ నేను టెస్ట్ చేసేది ఏంటంటే మైసూర్ శాండిల్ సోప్. ఇదేంటంటే ప్యూర్ శాండిల్వుడ్ సోప్ సిన్స్ 1916 అని ఉంది. అసలు దీన్ని మనం అందరం కూడా చాలా గుడ్గా అయితే టెస్ట్ చేస్తాం. సో దీని పీహెచ్ టెస్ట్ అయితే ఇప్పుడు చేద్దాం. సో ఏ వాల్యూ వస్తుంది అనేది అయితే చూసేద్దాం. సో ఇది మాట మైసూర్ శాండిల్ సోప్. ఇప్పుడు అయితే నేను వాటర్ స్ప్రే చేస్తున్నాను. ఇంకొక పీహెచ్ స్ట్రిప్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో యా, ఈ పీహెచ్ స్ట్రిప్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో మీరు చూసినట్టయితే నిజంగా రిజల్ట్స్ అనేవి చాలా షాకింగ్గా ఉన్నాయి. మైసూర్ శాండిల్ సోప్ నేను కూడా చాలా ఇయర్స్ చాలాసార్లు వాడాను. సో రిజల్ట్స్ చూసారా? ఈ మైసూర్ శాండిల్ సోప్ మనం 100% న్యాచురల్ అని నమ్ముతాం. అలాగే న్యాచురల్ శాండిల్వుడ్ ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తారు అనుకున్నాం. బట్ చూసారా, పీహెచ్ వాల్యూ ఆల్మోస్ట్ 8 to 9 మధ్యలో ఉంది. సో 8.5 అని చెప్పొచ్చు పీహెచ్ వాల్యూ. గ్రీన్ కలర్ వచ్చేసింది, డార్క్ గ్రీన్ కలర్. సో ఇది మాట మైసూర్ శాండిల్ యొక్క పర్ఫార్మెన్స్. నెక్స్ట్ సోప్ చూసేద్దాం. ఇప్పుడైతే లక్స్ సోప్ని టెస్ట్ చేసి చూసేద్దాం. సో దీని పీహెచ్ వాల్యూ ఎంత అనేది. సో ఇప్పుడైతే నేను మళ్ళీ సోప్ తీసుకుని దీని మీద వాటర్ అనేది స్ప్రే చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ మోర్ పీహెచ్ స్ట్రిప్. సో దీన్ని అయితే పీహెచ్ స్ట్రిప్ని ప్లేస్ చేసేసాను. వావ్, చూసారు కదా, లక్స్ సోప్, ఇంటర్నేషనల్ లక్స్ సోప్. అసలు ఈ సోప్ ఏంటి, ఎంతమంది సెలబ్రిటీస్ అనేవాళ్ళు అడ్వర్టైజ్ చేశారు. దాని పీహెచ్ వాల్యూ అయితే కంప్లీట్గా చూడండి. నేను చూపిస్తున్నాను ఇక్కడ 9 మాట. అసలు ఎంత డార్కెస్ట్ గ్రీన్ వచ్చిందో చూసారా. దీని పీహెచ్ వాల్యూ 9. సో మన స్కిన్కి అయితే అస్సలు సెట్ అవ్వదన్నమాట. ఈ పీహెచ్ వాల్యూ అయితే 9. సో నెక్స్ట్ సోప్ పీహెచ్ టెస్ట్ డవ్ది అయితే నేను చేస్తున్నాను. సో ఈ డవ్ సోప్ తీసుకుని అలాగే నేను పీహెచ్ టెస్ట్ అనేది షేర్ చేస్తాను ఇప్పుడు మీతో. సో ఇది బ్యూటీ బాతింగ్ బార్. సో దాన్ని అయితే ప్లేస్ చేసేసాను. ఇప్పుడు వాటర్ అనేది స్ప్రే చేసేసుకుంటున్నాను. సో వన్స్ వాటర్ స్ప్రే చేసిన తర్వాత ఈ స్ట్రిప్ అనేది ప్లేస్ చేసేస్తున్నాను. సో వావ్, చూసారు కదా, ఈ డవ్ సోప్ అసలు కలర్ చేంజ్ అవ్వలేదు. ఈ కలర్ కూడా ఎల్లో కలర్ లోనే, ఆల్మోస్ట్ ఎల్లోయిష్ కలర్, ఆరెంజ్ కలర్లోనే మనకైతే ఉంది. చూసారా? సో ఇంకొకసారి బాగా డిప్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఒకే ఒక్క సోప్ దీంట్లో సక్సెస్ అయింది మన పీహెచ్ టెస్ట్లో. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బిట్వీన్ 5.5. సో చూసినట్టయితే, సో ఈ డవ్ సోప్ అనేది ఒక్కటే మనం యూజ్ చేసే అన్ని సోప్స్లో కల్లా మంచి సోప్ అని చెప్పుకోవచ్చు. సో పీహెచ్ టెస్ట్లో అయితే ఈ డవ్ సోప్ అనేది
విన్ అయింది. ఈరోజు టెస్ట్ చేసే ఫైనల్ సోప్ వచ్చేసి గోడ్రేజ్ నెంబర్ 1. సో ఇప్పుడైతే ఈ సోప్ని టెస్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే కొంచెం వాటర్ని స్ప్రే చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక స్ట్రిప్ని తీసుకుంటున్నా. ఈ స్ట్రిప్ని ఇక్కడ డిప్ చేసేసాను. సో మీరే చూడొచ్చు కలర్ అనేది ఎంతవరకు అయితే అది చేంజ్ అయ్యింది అనేది. ఓ నో, అసలు ఈ కలర్ అనేది చాలా చేంజ్ అయింది. సో చూసారు కదా, గ్రీన్ కలర్ ఆల్మోస్ట్ 8-9లో ఉంది ఇది. సో ఇలాంటి pH వాల్యూ ఎక్కువగా ఉన్న సోప్స్ని మీరు కనుక చూస్ చేసుకున్నట్టయితే స్కిన్కి ఇరిటేషన్స్, రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్ లాంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేస్తారు. స్కిన్ అనేది ఓవర్ డ్రై అయిపోతుంది. అదే మీది ఆయిలీ స్కిన్ ఉంటే కనుక ఆయిలీగా అయిపోతుంది అన్నమాట. సో ఇది మాట ఈ pH టెస్ట్ వల్ల మీకు చాలా యూజ్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మనం ఎంతో నమ్మి యూజ్ చేసిన సోప్స్ అన్నీ కూడా మనం మోసం చేసినవి చూసారు కదా. సో ఈ pH టెస్ట్ వల్ల ఏ సోప్ మంచిది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.